గుర్తుపెట్టుకోండి, మన లక్ష్యం ఏంటి? స్వార్థ పని లేకుండా ఏది జరగదు. మన పిలుపు ఏంటో గుర్తుపెట్టుకోవాలి. మనం దేని కొరకు లక్ష్యం ఉంచామో దాన్ని ఎన్నడూ దానిలోంచి వైదొలగకూడదు. ఏంటి మన లక్ష్యం? సర్వలోకానికి వెళ్ళటం మన పిలుపు. సువార్త ప్రజలకు ప్రకటించడం మన పిలుపు. Make disciples of people. ప్రజల్లో నుంచి శిష్యులు తయారు చేయడం మన పిలుపు. Feel for them and we don't ever share Jesus with them. What's the point? ఒకవేళ ఇది ఈ పని చేసేటప్పుడు మనతో యేసు ప్రభువే కనుక లేనటువంటి అనుభూతి మనకుంటే ఇదంతా వ్యర్థమే కదా. సువార్త ప్రకటించడం ఎంత ప్రాముఖ్యమైందో యేసు ప్రభుని వాళ్ళకి కనపరచడం కూడా అంతే ప్రాముఖ్యమైంది. At the same time, evangelism without empathy is not effective. అదే సమయంలో నీకు జాలి లేనటువంటి, సానుభూతి లేని సువార్త ప్రయోజనకరమైనది కాదు. సువార్త, సానుభూతి రెండు సమాంతరంగా ఒక వ్యక్తి పట్ల నిరంతరం చూపించవలసిన బాధ్యత నాయకుడి మీద ఉంది.